ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Consider it all joy when you fall into various trials. James chapter 1 verses 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. చూడండి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకునమని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, చాలా మంది అనేక విధములైనటువంటి శోధనలో పడిపోతారు. వాటి నుంచి బయటకు రాలేక ఆ దానిలోనే ఉంటూ బాధపడుతూ, దుఃఖపడుతూ, రోధిస్తూ వాటిని బట్టి కృంగిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది మహదానందం అని ఎంచుకోనమన్నాడు. ఎందుకంటే ఒక కీడు వెనుక మేలు దాగి ఉందని ఏ రీతిగా తెలుస్తుందో అదే రీతిగా శోధనల వెనకాల మనకు విజయం ఉంటుంది, ఘనత ఉంటుంది, మేలు జరుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. శ్రమ పొందిన తర్వాత దేవుడు మనకు అద్భుతమైన కార్యములను మన జీవితంలో కూడా జరిగించగలడు. అయితే మనం విశ్వాసంలోను స్థిరమైన వారంగాను దేవుని మాటకు లోబడి జీవించి దేవుని వాగ్దాన రీతిగా నిలబడితే ఆయనే సహాయం చేస్తాడు. మనం కూడా ప్రార్థనలు చేస్తాం. మనం కూడా దేవునికి అనేక పరిస్థితులను దేవుడికి తెలియచెప్తాం. వాటి నుంచి రక్షించమని, లేదా వాటి నుంచి మనలను తప్పించమని. కానీ ఇవన్నీ దేవునికి తెలుసు. మనకు ఇందులో ఓర్పును బట్టి, సహనమును మనం ఏ రీతిగా కలిగి ఉంటామనేది దేవుడు మనకు అనేక సార్లు పరీక్ష పెడతాడు. వాటన్నిటిలో మనం విజయం సాధిస్తే గనక దేవుడు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలమును దేవుడు మనందరి జీవితాలలో కూడా దయచేయగలడు. కనుక దేవుడి వాగ్దానాన్ని ఏ రీతిగా అయితే శోధన కాలంలో పడినప్పుడు అది మహదానందమని, సంతోషించమని, ఓర్పు గల వారమై, స్థిరులైన వారమై, దేవునిలో ఎదుగుదల పొందుకుంటూ దేవునికి ప్రార్థించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య ప్రభువా, నాయన ప్రభువా, ఎవరైతే పలు విధాలైనటువంటి శోధనలో పడినప్పుడు చాలా మంది బాధపడతారు. ప్రభువా, ఈ లోకంలో అలాంటి వ్యక్తులు ఉంటే గనుక ప్రభువా వారి జీవితాల్లో ఆనందంతోనూ సంతోషంతో నింపండి. ప్రభువా, వీటి వెనుకాల దేవా, శోధనల వెనుకాల మాకు విజయం ఉందని, మేలుందని, ఒక కీడు వెనకాల మేలు ఏ రీతిగా దాగి ఉందో అదే రీతిగా మా జీవితాలలో ఓర్పు సహనం కలిగిన తర్వాత దేవా మా జీవితాల్లో మేలుతో నింపండి. ప్రతి ఒక్కరి కుటుంబాలలో గాని, వ్యక్తిగత జీవితాలలో గాని ఆ శోధన నుంచి విడిపించి ప్రభువా నీవు ఆశ్చర్యకరమైన మేలులతోనూ నింపమని కోరుతూ ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా సమాధానముతో నింపమని ఓర్పు గలవారుగా ఉండే కృపా కాపుదల అందరికీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.